ధీరజ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ప్రేమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందరూ వస్తున్నా ఇది రావట్లేదేంటి, రాక్షసి ఏం చేస్తుందో ఏంటో అని ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ క్లాస్లో నుండి బయటికి వచ్చి ఇంకా వాళ్ళ నాన్న రాను అన్నది గుర్తు చేసుకొని సరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాము అని క్యాబ్ బుక్ చేస్తుంది. ఆ క్యాబ్ ధీరజ్కే కనెక్ట్ అవుతుంది. అదేంటి క్యాబ్ ఇక్కడే ఉన్నట్టు చూపిస్తుంది, ఎవరబ్బా ఎక్కడుంది అనుకుంటూ ప్రేమ వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అదేంటి ఇక్కడ నుంచే క్యాబ్ బుక్ అయింది అని ధీరజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు కారులో కూర్చొని. అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది. నీదా, నేను ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను అని ప్రేమ అంటూ ఉంటే హలో హలో అవసరం లేదు రండి అని ధీరజ్ అంటూ ఉంటాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్దాం, దేవుడు కూడా మనల్ని కలపడానికే ట్రై చేస్తున్నాడని నీకు అర్థమవుతుందా అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ పట్టించుకోకుండా నేను క్యాన్సిల్ చేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేస్తారా అండి మాదాపూర్లో అని అడుగుతూ ఉంటే మీలాంటి అందమైన అమ్మాయి ఇంత క్యూట్గా అడుగుతుంటే నేను ఎందుకు డ్రాప్ చేయనండి, రండి ఎక్కండి అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా ఆ అమ్మాయిని ఫ్లడ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే ప్రేమకి చాలా కోపం వస్తూ ఉంటుంది. హలో మేడం, మీరు క్యాన్సిల్ చేస్తా అన్నారు కదా, వెంటనే క్యాన్సిల్ చేసేయండి, ఈ అందమైన అమ్మాయిని ఎక్కించుకుని వెళ్తాను అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఏంటి క్యాన్సిల్ చేసేది, అవసరం లేదని ఆ అమ్మాయిని కారు ఎక్కుతూ ఉంటే పక్కకి నెట్టేసి ఇంకా ప్రేమ కారు ఎక్కి కూర్చొని పద వెళ్దాం రా నడవరా అని ధీరజ్ని లాక్కొని వెళ్ళి కారులో కూర్చొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అలా ఇంటి వరకు వెళ్ళిన తర్వాత నర్మదా వేదవతి ఇద్దరు ఇంటి దగ్గర బట్టలు ఆరేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంటి ముందుకు కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ప్రేమ ధీరజ్ కారులో రావడం చూసి నర్మదా వేదవతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే భద్రావతి అది చూసి ఇదేంటి వీటి కారులో వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర కారు ఆగిన తర్వాత ఇంకా అలా ప్రేమ దిగి వెళ్తూ ఎంత ఛార్జ్ అయిందో చెప్పు ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే ఏం అవసరం లేదు ఉండనివ్వు, అలా లెక్క పెట్టాలంటే నువ్వు చాలా ఇవ్వాలి అని ధీరజ్ అంటూ ఉంటాడు. లేదు నేను పే చేస్తాను అని ప్రేమ అంటూ ఉంటుంది. వద్దని చెప్పాను కదా అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే భద్రావతి అక్కడికి వచ్చి నువ్వు రా ప్రేమ నేను ఇస్తాను అని పక్కకి జరిపి డబ్బులు కొన్ని తీసి విసిరేస్తుంది ధీరజ్ మొహం మీద. ఇంకా ధీరజ్కి వేదవతి వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తీసుకో అని ఇచ్చేసి అలా డబ్బులు మొహం మీద విసిరేసి వెళ్తుంది. హలో హలో భద్రం ఆగు అంటూ భద్రావతిని ఆపేసి ఈ డబ్బులన్నీ తీసి భద్రావతి చేతిలో పెట్టేసి ఇదిగో ఈ తింగర్ది మీ ఇంట్లో కొన్ని రోజులు ఉండడానికి వచ్చింది కదా హాస్టల్ ఫీజు కింద, ఈ డబ్బులు ఉంచుకో, ఇంకా కావాలంటే చెప్పు ఇస్తాను అని. అయినా అది చూడ్డానికి సన్నగా ఉన్న తిండిలు దట్టంగా తింటుందిలే అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంకా భద్రావతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ప్రేమ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. వేదవతి నర్మదా వాళ్ళు తగిన శాస్తి చేస్తావన్నట్టుగా చూస్తూ నవ్వుతూ ఉంటారు.